రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి నిన్న గోపాలపురం విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిపైన విమర్శ చేసిన కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని ఆయన ప్రతిపక్షం కోసం పోకిరి సినిమాలో ఆలీ మాదిరిగా భిక్షాటన చేస్తున్నారని రాజకీయ విమర్శ చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. అలాగే ఇది ప్రతి విమర్శ అనుకునే గత సంవత్సరం ఎన్నికలలో హామీ కింద 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తామన్న మీ నాయకుడు కేబినెట్ లో ఉండి మీరు కూడా ఆయన్ని అడిగి పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలపాల్సిందిగా డిమాండ్ చేస్తూ అనంతరం పైన ఉన్న ఏమీ తెలపలేకపోతే మీ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం పిచ్ ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను సుభాష్ గారు కూడా మాట్లాడుతూ ఆలీగారి సినిమాలో గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన ఏదో ఆలీగారి సినిమాలో ఏదో భిక్షాటన చేసుకుంటూ వచ్చినట్టు మరి వైఎస్ఆర్సీపీ వారు కూడా ఏదో ప్రత్యేక హోదా గురించి భిక్షాటన చేస్తున్నారని ఆయనకు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే మరి సినిమా స్టైల్లోనే చెప్పాలి కనుక మరి ఆలీగారి సినిమాలోనే ఇంకో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే యమలేల సినిమాలో డైలాగు జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పి వారు అంటూ ఉంటారు. ఎవరైనా పిచ్చోడు ఎవరైనా చెల్లి పెళ్ళి మళ్ళీ జరగాలని ఏమన్నా కోరుకుంటారా? ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తీరు ఆ రకంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులని మళ్ళీ రెండోసారిలో మొదలెట్టి ఈరోజు ఈ సామెతకి కరెక్ట్గా మరి అర్థం వచ్చే విధంగా వారు చేస్తున్నారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చింది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టంతో తెచ్చినటువంటి ఏదైతే పోర్టులు కానీ ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదనే ఈరోజు తెగనమ్ముకోవడానికి ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఇంకా రాష్ట్ర స్థాయి నుంచి మన నియోజకవర్గ స్థాయికి వచ్చినట్లయితే ఇసుక మట్టి యథేచ్ఛగా మరి దోపిడీ చేస్తున్నటువంటిది వాస్తవం అయితే మరి రెండోదిగా మొన్న ఈ మధ్యకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క తీరు యొక్క అవినీతి తారాస్థాయికి చేరింది. చికెన్ సెంటర్ దగ్గర మొదలెట్టి వీళ్ళు బ్యాంకర్ల వరకు, చిట్ ఫండ్స్ వరకు కూడా ఎవరైనా ప్రజలను మోసం చేస్తే వారి డబ్బులు పట్టేసి వారిని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కొత్తపేట ఒక బ్యాంకర్స్ 15 కోట్లు ప్రజలకు శతకోపం పెడితే వారి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఉన్నటువంటి పైనుంచి కింద దాకా 40 లక్షల రూపాయలు తీసుకుని దాన్ని మాఫీ చేసే కార్యక్రమం చేశారన్న సంగతి ఇవాళ ప్రజలంతా చెప్పుకుంటున్నారు. అందులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ గారు అయితే క్రేటా కారు కూడా అడిగారని చెప్పి ఇవాళ కొత్తపేటలో కోడై కూస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఇళ్ళు కట్టుకోవాలనేటువంటి వారిని మోసం చేసినటువంటి కార్యక్రమంలో కానీ లేదా ఇవాళ మందు వెచ్చలవిడిగా నియోజకవర్గంలో అమ్ముతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఈ అన్నిటికి ఉన్నటువంటి బాసు ఉన్నటువంటి బీటాక్స్ బండారు సత్యేంద్రరావు గారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మరి సుభాష్ గారు అన్న మాటలకు కట్టుబడి ఉండాలి. ఏదైతే వారు రేపు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బీసీ సోదరులందరికీ మరి ఏదైతే ఉన్నటువంటి క్యాబినెట్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పిన మాటని బలహీన వర్గాల సోదరులందరికీ 50 సంవత్సరాలు దాటిన వారికి ఎప్పటి నుంచి పెన్షన్లు ఇస్తారో వారు మరి సద్విమర్శ చేస్తున్నాం కనుక దానికి సమాధానం చెప్పాలని 99 పైసల రూపాయలకి ఎకరం అమ్మేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేస్తారో మరి ఆ డేట్ కూడా మాకు సెలవు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి ఉన్నటువంటి వ్యవసాయ పంటలు ఏదైతే ఇవాళ వాస్తవంగా మరి ధాన్యం ఫైన్ వెరైటీ, ధాన్యం ఏ గ్రేడ్ వెరైటీ 1740 రూపాయలు, అలాగే బి గ్రేడ్ది 1725 రూపాయలు మరి 75 కేజీల బస్తాకి ఇవ్వాలి. కానీ ప్రస్తుతం 1300 ఇచ్చి 1/26కి 126కి కేవలం 1300 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. బొండాలు వెరైటీకి 1600 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. అలాగే మామూలుగా 11/21కి మరి కేవలం ఈరోజు 1600 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం. ఎక్కడ కూడా గిట్టుబాటు ధరను అమలు కావట్లేదు. రెండోదిగా కోకో ధర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి కోకో ధర 8 ఒక కిలో 800 నుంచి 1200 ఉంటే ఇవాళ 500 కూడా లేని పరిస్థితి. అలాగే మూడోదిగా ఉన్నటువంటి రొయ్య ఎక్కువ సాగు ఏదైతే మరి మొన్న ట్రంప్ గారు ఏదో ఈ సుంకాలు పెంచారనేటువంటి నెపంతో విపరీతంగా రేట్లు పెంచి దాన్ని కూడా తగ్గించకుండా ఇవాళ ఉన్నటువంటి సిండికేట్ వారితో చేతులు కలిపేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ మేతల ధరలు కానీ రొయ్యల మేతల ధరలు కానీ ఇవన్నీ నియంత్రించకుండా మరి వారందరూ యొక్క నడుము
మరి విరగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ ప్రజాప్రతినిధులు కేవలం అవినీతే కేర్ ఆఫ్ అడ్రస్గా కేవలం అవినీతి చేయడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, వారి ఆర్థిక అభివృద్ధి తప్ప ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎవరు కూడా ఆలోచన చేయట్లేదని నిన్న కొత్తపేట నియోజకవర్గానికి కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ గారు వచ్చి ఇక్కడ కొంతమంది నిరుద్యోగ యువతికి శిక్షణ ఇచ్చి సూర్యఘర్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం ఒకటి మేము చేస్తూ ఉన్నాం, దానికి శిక్షణ ఇస్తూ ఉన్నాం, వారికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి మేము వచ్చామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక సంస్థ ఏదైతే గోపాలపురంలో మ్యాన్ పవర్ ఒకటి గత నుంచి కూడా మరి సుమారు 2008 సంవత్సరం నుంచి వారు నిర్వర్తిస్తున్నారు. ఆ సంస్థ కూడా వారు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూసి దీన్ని ప్రభుత్వ పరంగా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. తప్పలేదు, ఇవన్నీ పర్వాలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరో మర్చిపోయి జగన్ మాటే జగన్నామ స్వర్ణ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం మరి ఎన్నికల్లో మాట ఇచ్చి ఆ మాటలు నిలబెట్టుకోలేక ఏరు దాటాక తెప్పతగలేసే విధంగా వారి యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని ప్రజలందరూ గ్రహించారనేటువంటి విషయాన్ని మరి మంత్రులు కూడా గ్రహించారు. కాబట్టే మరి రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి స్థాయిలో గెలుస్తారు, మాకెందుకు తలపుట అనుకున్నారో ఏమో, వారెవరూ మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రి పదవులు పీకేస్తాను మీరు మాట్లాడకపోతే అని చెప్పారట. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వచ్చిన పదవులు ఎక్కడ పోతాయో అని చందంగా కొంతమంది మంత్రులు పిచ్చి ప్రలాపనలు, అందులో భాగంగానే నిన్న వాసంశెట్టి సుభాష్ గారు కూడా మరి ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి మరి ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నరాని మాటలు అంటూ ఉన్నారు. వారు చెప్పేది ఏమిటంటే ఈ అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓర్చుకోలేక ఆయన మత్స్యం తప్పేసింది, అందుకే లండన్ వెళ్ళారు, లండన్లో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు, వారికి ఆరోగ్యపరంగా కావాలంటే మేము డబ్బు సాయం చేస్తాం, అది ఇది అని వారి స్థాయిని తగ్గించుకుని నిన్న మాట్లాడడం జరిగింది. మామూలుగా మనందరికీ తెలుసు అల్జీమర్స్ ఎవరికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అలాగని మతిస్థిమితులు లేనోళ్ళు మతిస్థిమితులు లేని పనులు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇది ఎవరు చేస్తారని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, కానీ మరి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మతిస్థిమితం కోల్పోయి చేస్తున్న పనులు ఏమిటని ఒకసారి చూస్తే మరి మనందరికీ తెలుసు, విశాఖపట్నంలో భూముల యొక్క విలువ మరి 100 కోట్ల ఉండి ప్రభుత్వానికి ఆస్తి రూపేణా అవి అక్కడ ఉంటే వాటిని ఈ రోజున 1 ఎకరం 99 పైసలకి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా వారు మరి దానం ఇచ్చేసి రీసెంట్గా వర్షా కంపెనీకి దారాదత్తం చేసిన విషయం మనందరం పేపర్లో చూసాం. అంచేత నేను సుభాష్ గారిని అడుగుతున్నా, ఆయన నిన్న మాట్లాడుతూ ఓ మాట చెప్పారు, సద్విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేరు, స్వాగతించలేరు అని. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్న ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్న మీరు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుంటున్నారు కదా, ఆయన మొన్న ఎన్నికల ముందు బీసీ సోదరులకి 50 సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పారు. మరి ఇప్పటికీ 11 నెలల పైన దాటుతుంది. మీరు పక్కనే కూర్చొని ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇది సద్విమర్శే. ఈ విమర్శకి సమాధానం మీరు రేపు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారిని మీ మాట వింటే చెప్పి ఎప్పుడు లోపిస్తారో చెప్పించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే వృషా భూములు ఏదైతే మరి 1 ఎకరా భూమి మతిస్థిమితులు లేనోడే 99 పైసలకి అమ్మేస్తాడు. రాష్ట్రంలో ప్రజల యొక్క సొమ్ము, అది అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడన్న చందంగా ఈరోజు 99 పైసలకి ఎకరం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఎక్కడైనా ఒక ఇడ్లీ కూడా రావట్లేదు రూపాయికి. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మతిస్థిమితులు లేని పనులు చేస్తున్నప్పుడు మీరు విశాఖపట్నంలో అమ్ముతున్నారు కనుక వాసంశెట్టి సుభాష్ గారు కూడా విశాఖపట్నం వెళ్ళి మేము చెప్పింది వాస్తవమా కాదనేటువంటి చూసి ఆ పక్కనే మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది, మరి అందులో వారు ముఖ్యమంత్రి గారిని జాయిన్ చేస్తారని అడుగుతున్నాం. మరి అలాగే కేవలం ఇదే కాదు, ఇవన్నీ అభివృద్ధి చేస్తారనుకోండి, కానీ మరి వాస్తవాలు మనం ఒకసారి చూస్తే ఒకసారి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఏం చేశారు. తెలంగాణలో కేసీఆర్ గారు కూడా సచివాలయం కట్టారు. దానికి శాశ్వతమైన సచివాలయం కట్టారు వారు. ఈ శాశ్వతమైన సచివాలయం కట్టడానికి మరి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి
613 కోట్లు ఖర్చు అయింది. మరి అలాగే మన రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. వీరు టెంపరీ సచివాలయం కట్టారు షెడ్యూల్తో. అది కూడా వర్షం వస్తే వాటర్ నీరు కూడా లోపల కురిసేసేటువంటి టెంపరీ సచివాలయం కట్టారు. ఎంత ఖర్చు పెట్టి? 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టెంపరీ కట్టారు. మళ్ళీ ఈరోజు అధికారంలోకి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ పూర్తి స్థాయిలో మరి శాశ్వతమైనటువంటి సచివాలయాన్ని కడతాను అని చెప్తున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే 4600 కోట్ల రూపాయలతో మేము మరి ఈ శాశ్వత బిల్డింగులు కడుతున్నామని చెప్తున్నారు. ఒకవైపున ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం 613 కోట్లతో బిల్డింగులు కట్టి కళ్ళగట్టినట్టు చూపిస్తూ ఉంటే ఇక్కడ 4600 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజలను నెత్తిన భారం పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి దాన్ని రాజధాని పేరు పెట్టి మరి లోకేష్ గారిని అత్యంత ధనవంతుని చేసుకోవడం కోసం ఈరోజు మీరు ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే మరి ఇంకా అనేక విషయాలు మాట్లాడారు వారు. లోన్స్ ఎవరైతే సామాన్య ప్రజానికానికి లోన్లు మేమే ఇప్పిస్తున్నాం, మరి ఇక వీళ్ళు ఇవ్వట్లేదు, ఎవరు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ చేయలేదు, అన్నీ మేమే చేస్తున్నాం కూడా నిన్న సుభాష్ గారు ఇంకా సత్యేంద్రరావు గారు ఇద్దరు కూడా చెబుతున్నారు. మరి మేము అడుగుతున్నాం, మొన్న ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కానీ లేదా ఉన్నటువంటి కాపు నేస్తం కానీ అందరికీ అన్ని వర్ణాల్లో ఉన్నటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కులం లేదు, మతం లేదు, పార్టీ లేదన్న చందంగా ఒక గ్రామానికి వచ్చి ఎవరికైతే 40 సంవత్సరాలు వయసు దాటినటువంటి ఆడవాళ్ళు ఉన్నారో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు, వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సాయం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే గ్రామానికి వచ్చి 3 లోన్లు ఇచ్చి అవి కూడా మరి కేవలం జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి, తెలుగుదేశానికి ఒకటి, గ్రామానికి వచ్చి 3 లోన్లు ఇచ్చి కేవలం అయిపోయిందంటే దుకాణం సర్దేసే కార్యక్రమం మరి ఈ యొక్క ప్రభుత్వం ఎవరైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి బండారు సత్యేంద్రరావు గారు మాట్లాడుతున్నారు, 8 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు పట్టుకొచ్చేశారు, దాంతో మేము అభివృద్ధి చేసేస్తాం, మేము డిఎస్సి ఇచ్చేసాం, డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చేసామని చెప్తున్నారు. ఎప్పుడు హామీ ఎప్పుడు ఇచ్చారని అడుగుతున్నాం. అలాగే ఈ కొంతకాలంలో 25,000 పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 16 ఇచ్చి 16,000 నోటిఫికేషన్ మాత్రం పిలిచి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. అలాగే మరి ఏదైతే మేము అభివృద్ధి చేసేస్తాం ఇండస్ట్రియల్ వైడ్గా మరి ఇది యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాం, లోకేష్ గారు అలాగే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి చాలా పెట్టుబడులు తెచ్చేస్తున్నారు, 8 లక్షల కోట్లు ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెచ్చారని చెప్తున్నారు. మొన్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళి 1,68,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటే వీళ్ళు మరి సుమారు 30-40 కోట్ల రూపాయల హోటళ్ళకి దుబారా ఖర్చు చేసి ఉన్నటువంటి తండ్రి కొడుకులు వెళ్ళి సున్నా చేసి 1 రూపాయి పెట్టుబడి కూడా తేకుండా తిరిగి ఇలా రాష్ట్రానికి వచ్చారన్న సంగతి మరి రాష్ట్రం అంతా తెలుసు. అలాగే సత్యేంద్రరావు గారు 8 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంటే అలాగే ఎవరైతే మరి ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి ఏదైతే అనకాపల్లి ఉన్నటువంటి హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ ఇటువంటి శంకుస్థాపనలు జరిగితే అవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ వీళ్ళు తగుదనమ్మా మేం చేసామనేటువంటి కలర్ అవ్వడం కోసం లోకేష్